ఇది స్నేహితుల మధ్య ఈ రకంగా జరగాల్సినటువంటిది కాదు. మా ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ టాక్లో కూడా మాతో చెప్తా అంటారు, అది మిత్రపక్షము, మనం వాళ్ళతో సహకరించాలా, వాళ్ళకి అన్ని రకాలుగా సహాయం చేయాలని ఎప్పుడు చెప్తూ ఉంటాను. దానికి విరుద్ధంగా ఇవాళ ఇది జరిగిందంటే చాలా బాధాకరంగా ఉంది. ఇదే మా ముఖ్యమంత్రి సొంత ఆస్తి కాదు, లేకపోతే నాది కాదు, ఇది ప్రజలకందరికి సంబంధించినటువంటిది. ఈ రాష్ట్ర ప్రజల హక్కు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క సొత్తు, దెన్ భారతదేశం సొత్తు. ఇది నీ కోపం వస్తే, నీకు ఏదో వస్తే, దుర్బుద్ధి వస్తే నువ్వు స్టాప్ చేయమంటావా? ఎంత ధైర్యమయ్యా నీకు? నో, వీ విల్ నాట్ అలౌ, వీ విల్ నాట్ టాలరేట్. సార్, అంటే మీకు దక్షిణాది పట్ల బీజేపీ చిన్నచూపు ఉందన్న అనుమానాలు ఉన్నాయి. దక్షిణాది పట్ల అనేది కాదు, వాళ్ళ ఆధిపత్యం కొనసాగించాలా, వీలున్నంత వరకు ఇది తమిళనాడు మాదిరి కూడా అవసరమైతే చెయ్యాలా. ఈ ముఖ్యమంత్రి తక్కువ కావాడు కాదు, దిస్ ఏ వెరీ హార్డ్ నట్. అది సులభంగా నలగడ పంటి కింద. అక్కడ అంటే నాయకులు లేడు, ఇక్కడ బలమైన చంద్రబాబు లాంటి జాతీయ నాయకుడు ఉన్నాడు, ఏ విధంగా చూడొచ్చు? ఏం చూసేదేముంది, ఆయన కూడా తక్కువ చేయాలా, ఆయన కూడా వంచాలా. వాళ్ళ ఆధిపత్యం జీ హుజూర్ అనేది ఎందుకంటే మా ముఖ్యమంత్రి జీ హుజూర్ అని, ఇట్స్ అవర్ రైట్. ఫెడరల్ స్ట్రక్చర్లో వీఆర్ హ్యావింగ్ ఎవరీ రైట్. ఇట్ ఈస్ అవర్ ప్రాపర్టీ దట్ యు హ్యావ్ ప్రామిస్ యాజ్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. యూ ప్రామిస్డ్ us, యూ డిడ్, యూ హ్యావ్ టు డూ. దట్స్ ఆల్. గుడ్, దట్స్ ఆల్. అయిపోయింది దాంట్లో. ఈ పోలవరం ప్రాజెక్టు సార్, పోలవరం ప్రాజెక్టు పట్ల రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది? టీడీపీ వైఖరి రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది? ఎలా ఉంటుందో నువ్వు మొదట ఏందో చేసి చూపించి మళ్ళీ నీ కథ తేలుస్తాం అంతే. అంటే బీజేపీ వాళ్ళు కృష్ణకుమార్ రాజు చెప్తాం, మాకు చేత కాదని ఒప్పుకుంటే మేము మొత్తం. ఎందుకు చేత కాదు? నీకు ఆసక్తి ఉంటే చెప్పు, నేను కంప్లీట్ చేస్తా అంటే చెప్పు. మాకేం దీనిపైన స్వలాభం ఏమీ లేదు. నీకు పువ్వుల్లో పెట్టి ఈ నిమిషంలో ఇస్తాను మా ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు. నీకేంది ఇంకా చేత కాదనేది ఏంది? చేతనవుతుందని మాకు మీరు ఒప్పు చెప్పారు. ఇవాళ కాదు, మేము డబ్బు పెడుతున్నాం, ఆధిపత్యం మేము చేస్తామంటే కమాన్ డూ ఇట్, ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. మళ్ళా గుర్తు చెప్తున్నాడు. ఏంది అది వ్యవహారం? అదేం కాదు. టెక్నికల్గా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ పెద్ద దాంట్లో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అందరి ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకొని చేస్తారు. అది కాదు ఏదో మమ్మల్ని అక్యూజ్ చెయ్యాల, మమ్మల్ని వాళ్ళ క్లచెస్లోకి తీసుకొని రావాలనేటువంటి ఒక దుర్బుద్ధి. ఇవాళ ఏం చేశారు? చాలా చిన్నగా పోయి తమిళనాడు కబలించారా లేదా? అంతే అంతే. ఇది కూడా అంతే. కుటిల రాజకీయం. అంటే ఆంధ్రప్రదేశ్ను కూడా కబలిస్తారా? వాళ్ళ ప్రయత్నం ఎవరితో కాదైనా కబలించేదానికి సాధ్యం కాదు. ప్రయత్నం ఒక రాయేస్తాము, తగులుతా ఇటు వెళ్ళండి కూడా తగలపోతే లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.